కాంగ్రెస్లో పదవుల కోసం పోటీ పడే నేతలు పార్టీ పటిష్టతకు పాటుపడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎవరికి వారు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత వ్యాపకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారము జరుగుతోంది. ఆ జిల్లా నేతలు ఓ పదవి కోసం ఢిల్లీ లెవెల్లో లాబియింగ్ చేసుకుంటున్నారనే రచ్చ సాగుతోంది. ఆ పోస్టు చేపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. మంత్రి పదవితో సమానంగా భావిస్తోన్న ఆ పోస్ట్ ఏంటి? రేసులో ఉన్న నేతలెవరు? ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు కరువైంది. పదవులు ఉన్నవారు అనుభవించటం, లేనివారు పైరవేలు చేసుకోవటం మినహా పార్టీ ఎలా పోతే తమకేంటని అనే ధోరణి ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తోంది. ఎన్నికలు ఇప్పుడు లేవు కదా, వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పటి వరకు కడుపులో చల్ల కదలకుండా కూర్చుందాం అంటూ ఎవరి పనులు వారు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. పార్టీ ఎలా పోతే తమకేంటి అనే ధోరణి పెరిగిపోతోంది. ప్రతిపక్షంలో పెద్దగా యాక్టివిటీ లేదు. అధికార పార్టీగా కాంగ్రెస్ హడావుడి చేయాల్సింది ఏముంది అంటూ ఎవరికి వారు నిర్లిప్తంగా నింపాదిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఏదైనా టెన్షన్ ఉందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కే అన్నట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతల తీరు. కరీంనగర్ నియోజకవర్గంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ ను ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. మంత్రి శ్రీధర్ బాబు ఇటువైపు పెద్దగా రావటం లేదు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా మొహం చూపించి వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులు పార్టీ వ్యవహారాల పట్ల అంటిముట్టినట్టు ఉంటున్నారని వినిపిస్తోంది. ఇక మొన్నటి వరకు శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ సుడా చైర్మన్ గా పనిచేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం రెన్యువల్ కోసం లాబియింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ సీటు నుంచి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావుకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో హడావిడి చేసిన రాజేందర్ రావు కాంగ్రెస్ కు మేయర్ పీఠం దక్కకపోవడంతో కనిపించకుండా పోయారు. ఇక ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయిన నరేందర్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. కానీ సుడా చైర్మన్ పదవి కావాలని ఈ నేత పైరవీలు చేసుకుంటున్నారు. ఈ పోస్టు కోసం ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. సుడా చైర్మన్ అంటే మంత్రిలో సమానమనే భావన ఉంది. ఇక పెద్ద నేతలెవరూ కరీంనగర్ వైపు తొంగి చూడటం లేదు. ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం లేదు. దీంతో సుడా చైర్మన్ పదవి వస్తే చక్రం తిప్పొచ్చన్న ఆలోచనలో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. సుడా చైర్మన్ పదవి కోసం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ పోస్టులో ఉన్న 2 ఏళ్లు కరీంనగర్లో కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వ్యవహారాలను ఒంటి చేత్తో నడిపించారు. ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు. 10 ఏళ్లు కరీంనగర్లో కాంగ్రెస్ జెండాను మోశారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుడా చైర్మన్ గా అవకాశం కల్పించింది. ఇటీవల సుడా చైర్మన్ పదవీ కాలం ముగియటంతో మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. కారు కమలం పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న తనకు రెన్యువల్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు ద్వారా లాబియింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు సుడా చైర్మన్ పదవి కోసం ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయిన బి నరేందర్ రెడ్డి పట్టుబడుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ పోస్టుపై తమ నేతకు హామీ ఇచ్చారని నరేందర్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. ఇద్దరు నరేందర్ రెడ్లు సుడా చైర్మన్ కోసం లాబింగ్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. ఈసారి సుడా చైర్మన్ పదవి ఎవరికి దక్కితే కరీంనగర్ అసెంబ్లీ స్థానం సీటు వారికే దక్కుతుందని భావిస్తున్నారు. ఈ పోస్టును దక్కించుకున్న నేతకు నగరంపై పట్టు ఉంటుంది. ప్రోటోకాల్ పోస్టు కావడంతో ప్రభుత్వంతో పాటు పార్టీ పనులు చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారు నేతలు. అందుకే ఆశావహులు ఎవరికి వారు ఓవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ లాబింగ్ చేసుకుంటున్నారు. సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హైదరాబాద్ లో మకాం వేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వి నరేందర్ రెడ్డి పార్టీ కోసం భారీగా డబ్బు ఖర్చు చేశానని, ఫలితంగా తనకు ఈ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల వ్యయాన్ని సుడా చైర్మన్ పదవి ద్వారా కొంతవరకైనా భర్తీ చేసుకోవాలన్న ఆలోచనలో ఈ నేత ఉన్నారు. ఈ పోస్టును చేపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక సీటు దక్కించుకోవచ్చన్న ఆలోచనతో పావులు కదుపుతున్నారు. ఆశావాహుల్లో ఎవరికి సుడా చైర్మన్ పదవి దక్కుతుంది, లేక కాంగ్రెస్ అధినాయకత్వం మరొకరికి ఇస్తుందా అన్నది చూడాలి.